హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అయితే చాలా చక్కగా జరుపుకున్నాము. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా జరుపుకున్నాము. మాకు కలశం ఆనవాయితీ లేదండి. అందుకే నేనైతే కలశం పెట్టుకోలేదు. ఇలా అమ్మవారి ఫోటోతో చక్కగా జరుపుకున్నాను. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా నేను చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం కూడా. కానీ చాలా వరకు ఏంటంటే మనకి హడావిడిగా ఉంటుంది పండగలంటేనే. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది పండగలొచ్చినప్పుడు ఎంత పని ఉంటుందో బాబోయ్! అనిపిస్తుంది. కానీ ఆ పూజ చేసుకునేటప్పుడు పూజ చేసిన తర్వాత ఆ ప్రశాంతత అనేది, ఆ పీస్‌ఫుల్‌నెస్ చాలా చాలా బావుంటుందండి. నిజంగా మనసంతా చాలా ప్రశాంతంగా, చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇక్కడైతే ఇంకా నేను చక్కగా లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుకున్నాను. చదువుకుంటూ చక్కగా అక్షింతలు వేసుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ప్రసాదాలు కూడా చేశానండి. అది కూడా మీకు షేర్ చేస్తాను. అంటే ఇంక పండగలప్పుడు ఖచ్చితంగా పిల్లలకు కూడా ఆకలి వేస్తుంది. కాబట్టి ఫస్ట్ అయితే పిల్లలకి నేను సేమియా చేశాను. సేమియా ఏంటంటే సేమియా తిన్నాక ఇక వాళ్ళైతే కొంచెం అంటే తొందర పెట్టరనమాట. ఊకే లేకపోతే ఇంకా ఆకలైతుందని స్టార్ట్ చేస్తూ ఉంటారు మా పిల్లలైతే. వీళ్ళే కాదు, పండగలంటే ఖచ్చితంగా చాలామందికి ఆకలి వేస్తుందండి ఎక్కువగా. నిజంగా ఆ రోజు ఎందుకు ఎక్కువగా ఆకలి వేస్తుందేమో అనిపిస్తుంటుంది. కానీ ఇక్కడైతే ఇక పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఓకే అండి. నెక్స్ట్ అయితే ఇంకా నేను ప్రసాదాలు కూడా అమ్మవారికి పెట్టాలని, లక్ష్మీదేవికి ప్రసాదం నైవేద్యంగా పెట్టాలని ఒక 3 టైప్స్ చేశాను. బెల్లంతో భక్షాల్లాగా చేశాను. అంటే ఎప్పుడూ పూర్ణాలు చేస్తాను. కానీ ఈసారి టైం తక్కువగా ఉంది అని ఇంకా భక్షాలు చేశాను. భక్షాలకైతే మనకు చాలా తక్కువ టైంలో అయిపోతాయండి. నిజంగా చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఎవరికైనా తెలియకుంటే చూడండి ఒకసారి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా త్వరగా అయిపోతుంది. మనకి కొద్దిగా కూడా ఆయిల్ కూడా అవసరం ఉండదు. చక్కగా మంచి హెల్దీ రెసిపీ. పూర్ణాలు ఏంటంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాము. ఆయిల్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. కానీ ఇలా భక్షాలు చేసుకుంటే మాత్రం మనకు ఆయిల్ కూడా అనిపించదు. మంచి చక్కగా హెల్దీగా మనం ఒక స్వీట్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే అండి. ఇక్కడైతే నేను పప్పు నానబెట్టుకున్నానండి వడల కోసం. చక్కగా నానింది. ఇప్పుడు రుబ్బుకున్నాక ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా బొంబాయి రవ్వ కూడా వేసుకుంటే మనకి ఆయిల్ అనేది పీల్చుకోకుండా చాలా డ్రైగా వస్తాయండి వడలు. చాలా చాలా బాగుంటాయి. నిజంగానే మనకి రవ్వ వేయగానే తెలుస్తుందండి, ఆయిల్ ఎక్కువగా పీల్చవు రవ్వ వేస్తే. కాబట్టి ఒక 2-3 స్పూన్స్ రవ్వ వేసుకోవాలి. చాలా బాగుంటాయి. ఓకే అండి. నెక్స్ట్ అయితే శనగపప్పు కూడా ఉడికించుకున్నాను. శనగపప్పు అలాగే బెల్లం 2 మిక్సీ పట్టేసి ఈ విధంగా రౌండ్గా లడ్డూలాగా చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా అమ్మవారికి, లక్ష్మీదేవికి బెల్లము అలాగే శనగపప్పు, శనగపిండి అంటే చాలా ఇష్టం అంట. కాబట్టి మనం శనగపప్పు లేదా శనగపిండితో ఏదైనా చక్కగా ప్రసాదం చేసి పెడితే చాలా మంచిదంట. అందుకే నేనైతే ఇలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోయేలాగా ఇలా చిన్నగా లడ్డూలు అయితే చేస్తున్నాను. అలాగే దీంతోనే మనం భక్షాలు కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి తక్కువ టైంలో అయిపోయే ప్రసాదాలండి. మీరు ఎప్పుడైనా పండగలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో మనకు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఓకే అండి. ఇక పూజ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడొచ్చేసి నేనైతే ఇక ప్రసాదాలైతే తింటున్నాను. చాలా చాలా బాగా అనిపిస్తాయండి. అంటే పూజలు పండగలప్పుడు ప్రసాదాలు చాలా చక్కగా కుదురుతాయి. మనం టేస్ట్ చేయకపోయినా సరే అన్నీ పర్ఫెక్ట్‌గా చక్కగా కుదురుతాయి నిజంగా. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి. ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ప్రసాదాలైతే చూసారు కదా! ఇంకా వడ, అలాగే బెల్లం బూరెలు అంటారు కదా! అవి చేశాను. ఇంక వాటితోటే శనగపిండితోటి చిన్న చిన్నగా లడ్డూలు కూడా చేశాను. అమ్మవారికి శనగపిండి అంటే చాలా ఇష్టమండి. అందుకే శనగపప్పైనా, శనగపిండితోటి మనం ఏవైనా నైవేద్యంగా పెడితే బావుంటుందని అప్పటికప్పుడు నేను దోస పిండి కూడా లేకుండా అప్పటికప్పుడు మనం బియ్య పిండితోటి మనం చక్కగా బెల్లం, బియ్య పిండి, శనగపప్పు ఈ మూడింటితో మనం చక్కగా భక్షాల్లాగా చేసుకోవచ్చండి. చాలా చాలా బావున్నాయి నిజంగా. అంటే మనం దోస పిండితో వేసిన వాటికంటే కూడా బియ్య పిండితో చేస్తే చాలా బా వచ్చాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకే అండి. అందరూ ఎలా జరుపుకున్నారు? మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం నా కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నా శారీ అయితే చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి నేను పెద్దమ్మ తల్లి టెంపుల్‌కెళ్ళినప్పుడు అక్కడ వేలం పాట వేశారండి. ఆ వేలం పాటలో తీసుకున్నాను ఈ శారీ. చాలా బావుందండి. ఇందులో వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. కానీ నేను ఇలా డిజైనర్ బ్లౌజ్ తోటి పేరప్ చేశాను. చాలా చాలా బావుంది. కాపోతే ఎగ్జాక్ట్‌గా ఈ కలర్ మ్యాచ్ అవ్వాలంటే చాలా కష్టమండి. ఎగ్జాక్ట్‌గా ఈ కొంచెం బ్రింజాల్‌కి అటు ఇటుగా ఉంది ఈ కలరు. కాబట్టి కొంచెం అసలు చాలా బ్లౌజెస్ ఉన్నాయి కానీ ఏ బ్లౌజ్ మ్యాచ్ కావట్లేదు. సో, ఫైనల్లీ నాకైతే ఇదైతే కొంచెం మ్యాచింగ్ అనిపించింది. ఓకే అండి. ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి. నా ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్‌లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది. నా వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే అండి. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో మళ్ళీ ముందుకొస్తాను. అంతవరకు టేక్ కేర్. బై బై.